నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియో వైరల్గా మారింది. విద్యార్థులను ఉద్దేశించి ఆయన భరోసానిస్తూ భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా కఠినమైన చర్యలతో ఒక చట్టం రూపొందుతుందని చెప్పిండు. కోట్లాది మంది చూసిరు. అది కూడా ఏం చేసిరంటే ఇన్స్టాగ్రామ్ నుంచి మళ్ళీ ఫేస్బుక్ కూడా మార్చారు. ఫేస్బుక్లో వీనికి కడుపు మండి కళ్ళు మండి ఇక వీడే అధినేత హెడ్ జోయల్ కంప్లన్ వీడేం చేసిండంటే ఆపిండు. కొద్దిసేపు ఆపేసరికి చాలా వ్యతిరేకత రాగానే మళ్ళా వీడియో పెట్టిండు. దీనిపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ కూడా నిర్ధారించింది ఇది కావాలనే జరిగింది. దీనికి ఒకవేళ ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి వేరే దేశాల వాళ్ళ మీడియాలు ఏమున్నా భద్రత కల్పించడంలో మన కేంద్రం ఉంటుంది. భద్రత కల్పించే బాధ్యత తీసుకుంటుంది. ఇప్పుడు దాంట్లో నుంచి కూడా తీసేస్తాం బిడ్డ, నీ ఆగం అయితే నీ పని అయిపోతుంది, నీకు మొత్తం ఫేస్బుక్ సీల్ అవుతుందని కేంద్రం గట్టిగా హెచ్చరిస్తే నిన్న పోయి క్షమాపణ కోరాడు. పిల్లలపై లైంగిక అకృత్యాలు డీప్ ఫేక్ కంటెంట్ పైన ఒక రకమైన కంటెంట్ ప్రసారానికి భారీగా డబ్బులు తీసుకున్నామని అంగీకారం. ఏఐ మోపైంది. ఇప్పుడు ఏఐ దానివల్ల ఉపయోగం ఎంతో ఉందో తెలియదు, కానీ నష్టం అయితే ఉన్నది. ఏఐ తోటి ఫేసులు మార్పు చేసి పిల్లలపైన అకృత్యాలు లైంగిక వేధింపులవి కూడా ఎక్కువ డబ్బు వచ్చిందంటే ఎంత డబ్బు అనేది తీస్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆరా తీసి మొత్తం గుంజుతుంది. కానీ అటువంటి వాటికి పెద్ద ఎత్తున డబ్బు వచ్చింది కాబట్టి మేము ప్రసారం చేసినాం, మమ్మల్ని క్షమించండి ముక్కు నాలుగు రాసిండు ఫేస్బుక్ కోడు. ప్రేక్షకులారా, ఒక్కసారి మనకు కొద్ది లైట్గా డీటెయిల్స్లోకి వద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులను ఉద్దేశించి విడుదల చేసిన ఫేస్బుక్ పోస్టును కొంతసేపు నిలిపివేసినందుకు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సోషల్ మీడియా సంస్థల మాతృ సంస్థ మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ బుధవారం క్షమాపణలు కోరాడు. పిల్లలపై లైంగిక అకృత్యాల దృశ్యాలు, డీప్ ఫేక్ కంటెంట్ ప్రసారం చేయడం కూడా తమ వైఫల్యమేనని అంగీకరించిన మెటా కంపెనీ ఉన్నతాధికారులు అందుకు తమను మన్నించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. మన్నించుడు కాదురా, ఇండియా గేట్ దగ్గర 1000 పొర్లు దండాలు తీసి 2000 ముక్కు నాలకు రాయి. నువ్వు మన్నించుడి తోటి మోపోయింది. తప్పు పని చేయాలి, క్షమించుండి అని ఒకటి మోపోయింది. ఇటువంటి వాళ్ళని అట్లా క్షమించడం అవసరం లేదు, తగిన ప్రాయశ్చిత్తం కావాలి. అదేవిధంగా అంతేకాకుండా ఒక రకమైన కంటెంట్ ప్రసారం చేయడానికి తమకు భారీ మొత్తంలో డబ్బు వచ్చిన మాట వాస్తవమేనని మెటా తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఇటీవల జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన నేపథ్యంలో ప్రధాని మోదీ విడుదల చేసిన వీడియో సందేశాన్ని ఫేస్బుక్ కొన్ని గంటల పాటు ప్రసారం చేయకుండా నిలిపివేసింది. బల్బు కాకుంటే ఏంది వీడికి? మన దగ్గరికి వచ్చి వీడు మన దగ్గరనే వండుకుంటూ ఈ బల్బు లక్షణాలు కొన్ని గంటల పాటు ఆపుతాడా మోదీజీ? ఏం తప్పు మాట్లాడినా? ఏమైనా బూతులు మాట్లాడినాడ్రా? ఏమైనా బూతులు మాట్లాడిండా ప్రధాని నరేంద్ర మోదీ గారు? సందేశం ఇచ్చిండ్రా ప్రపంచానికి, దేశ ప్రజలకు సందేశం ఇచ్చిండు. విద్యార్థులకు మీరు ఆగం కాకుండా భయపడకుండా మేము కొత్త చట్టం తెస్తున్నాం అని. దానికి వీడు గంటల కొద్ది పని చేసిండట. అంటే వేరే కంటెంట్ పైసలు వస్తే అడ్డమైన ఎన్ని వేసువాడు, దిక్కుమాలని అన్ని పైసలు ఇస్తే వేసు. ఇప్పుడు వేస్తే చూడిగా వాని పని గోవింద పని. ఒకవేళ వేసిండా వాని పట్టి గోవింద ఎగవాడు. మెటా సంస్థ ప్రపంచ వ్యవహారాల హెడ్ జోయల్ కంప్లన్ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ను బుధవారం కలిసి క్షమాపణలు చెప్పింది. జోయల్ కప్లన్ నేతృత్వంలోని మెటా బృందం మంత్రిని కలవడానికి ముందు సమాచార పరిజ్ఞాన శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్తో సంప్రదింపులు జరిపింది. ఒక రకమైన కంటెంట్ను ప్రోత్సహించేందుకు తమకు భారీగా డబ్బులు వచ్చాయి. ఎంత వచ్చింది, ఏం సంగతి అన్నీ ఆరాధిస్తారు బిడ్డ. నిన్ను లోబడబడేసుడు ఖాయం. ఈ క్షమాపణలు ఈసారి SORRY సారీ అనగానే ఊరికినది కాదు, అయిపోయింది. ఈ 12 ఏళ్ళ నుంచి ఎవరికి ఎట్లా చేయాలనో అట్లా చేస్తున్నాం. నీ పని కూడా అవుతుంది. ఏమంటారు ప్రేక్షకులారా? మెటా ఫేస్బుక్ అని పని కావాల్సిందేనా? ఎందుకంటే ఇది ఒక్కటి మోదీజీ ఆపడం ఒక పెద్ద తప్పు అయితే, లైంగిక వేధింపుల వీడియోలు కూడా వీడు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని వేస్తున్నందుకు వీడికి కావాల్సిందే కదా ప్రాయశ్చిత్తం. ఏమంటారు? ఏ కేసులు పెట్టి వీడిని లోపల పడేద్దాం? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.